మనందరికీ ఒక కల్ట్ క్లాసిక్ ఫేవరెట్ మూవీ 'గీతాంజలి'. ఆ సినిమాలో హీరో 'నాగార్జున' గారి క్యారెక్టర్‌కి క్యాన్సర్‌తో సఫర్ అవుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉంది? అడ్వాన్స్డ్. సో, ఆ సినిమాలో ఒక చాలా ఎమోషనల్ మెసేజ్ అండ్ ఒక ఎమోషనల్ ఇంప్రెషన్ మన మీద వదులుతదేంటంటే, క్యాన్సర్ అంటే ఇంక డెత్ సెంటెన్స్ అని. ఇంకా ఎన్ని రోజులు నీ శరీరం తట్టుకుంటుందో నేను చెప్పలేను. కానీ నిజం లైఫ్‌లో అది అప్పుడప్పుడే నిజం అవుతదనమాట. సో, క్యాన్సర్ డయాగ్నోసిస్ అంటే డెత్ సెంటెన్స్ కాదు. 'గీతాంజలి' సినిమా వచ్చి ఈ రోజుకి ఆల్‌మోస్ట్ 35 ఇయర్స్ దాటింది. సో, 35 ఇయర్స్‌లో మనకి క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో ఎన్నో అడ్వాన్సెస్ జరిగాయి. సో, అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నిక్స్, రేడియేషన్ టెక్నిక్స్, కీమోథెరపీ కాకుండా ఇంకా టార్గెటెడ్ థెరపీ ఆప్షన్స్, ఇమ్యునోథెరపీ ఆప్షన్స్, హార్మోన్ థెరపీ ఆప్షన్స్ ఎంత అడ్వాన్స్ అయిందంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా స్టేజ్ 4 అంటే ఇన్‌క్యూరబుల్ అని కాదు. కొన్ని సార్లు ఇప్పుడు స్టేజ్ 4 డిసీజ్ అయినా కూడా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మనం ఎర్లీగా గుర్తిస్తే మాత్రం డెఫినిట్‌గా ఔట్‌కమ్స్ కంప్లీట్‌గా మనం క్యూర్ చేయడానికి బెటర్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, మీకు ఏమన్నా సస్పిషియస్ సింప్టమ్స్ వచ్చి పొరపాటున అది హాస్పిటల్‌కెళ్ళి మీ క్యాన్సర్ డాక్టర్ గారిని కలిసి అది క్యాన్సర్ అని డయాగ్నోసిస్ అయితే దయచేసి భయపడమాకండి. 'నాగార్జున' గారిలాగా శాల్వా కప్పేసుకొని దూరంగా జనాల నుంచి దూరంగా ఎళ్ళమాకండి. చక్కని కరెక్ట్ టైంలో హాస్పిటల్‌కి రండి. మీ స్టేజ్ అండ్ టైప్‌ని బట్టి జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకోండి. క్యాన్సర్‌ని జయించండి. సినిమాల్లో యూజువల్‌గా అన్ని స్టోరీస్ ఎమోషనల్‌గా ఉంటాయి. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు. ఆ పోర్టర్ చచ్చిపోతాడు. ఈ పిల్లవాడు చచ్చిపోతాడు. నేను చచ్చిపోతాను. కాకపోతే రియల్ లైఫ్‌లో ప్రతి క్యాన్సర్ స్టోరీ డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, మంచి చక్కటి ట్రీట్మెంట్ తోటి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవటానికి అవకాశం ఉంటది. నేను మీ క్యాన్సర్ డాక్టర్ పవన్ రాఘవరెడ్డి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి.